శివయ్య, ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసు. ఒక్క మాట చెప్తే పరిష్కారం అయిపోతాయని తెలుసు. కానీ ఆ పరిష్కారం కూడా ఇంకొక సమస్యని సృష్టిస్తుందేమోననే నా భయం. నేనెంత బాధనైనా భరిస్తాను గాని ఆయన బాధపడుతుంటే మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఒక్కరికైనా నిజం తెలిసేలా చెయ్యి, అర్థం చేసుకునేలా చెయ్యి. ఎక్కడికి వెళ్ళారీనా? అక్క, అక్క, మేము శారదా అనాథాశ్రమం నుంచి వచ్చాము. మేము చదువుకోవడానికి డబ్బులు కావాలి. మీకు తోచిన సహాయం చేయండి అక్క. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 7th క్లాస్ చదువుతున్నాం అక్క. కానీ స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్కి రానివ్వట్లేదు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆ అనాథాశ్రమం మేమే నడుపుతున్నామమ్మా. నెల క్రితం వరకు హరిచంద్ర ప్రసాద్ గారని ఆయన పిల్లల చదువుల కోసం డబ్బులిచ్చేవారమ్మా. కానీ అనుకోకుండా ఆయనకి యాక్సిడెంట్ జరిగేసరికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. అయ్యో, అలాగా? అవునమ్మా, మా దగ్గర ఉన్నదంతా పెట్టేశాం. ఇప్పుడు ఈ పిల్లల్ని చదివించడానికి ఏమీ లేదు. అసలు వచ్చే నెల నుంచి వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఎవరైనా దాతలు ముందుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం. మీరేం కంగారు పడకండి. ఒక్క క్షణం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవ. నాని ఏడండి? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా. ధరణి కూడా కనిపించట్లేదమ్మా. అదెక్కడికి పోతుంది? జిడ్డులా వదలకుండా ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటుంది గాని ముందు నాని ఎక్కడున్నాడో చూడండి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య. చూసారా అత్తయ్య, అక్కడ యూనిఫామ్లో పిల్లల్ని చూసారా? పాపం వాళ్ళ అనాథ పిల్లలు అత్తయ్య. ఏ దిక్కు మొక్కు లేదు. మొన్నటి వరకు ఒక ఆయన డబ్బులిచ్చేవారట. పాపం యాక్సిడెంట్లో చనిపోయారంట. పాపం మనకెలాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది కదా, అందులో కొంచెం డబ్బులు ఆ అనాథ పిల్లలకి ఇస్తే పాపం వాళ్ళు చదువుకుంటారు. ఏంటి కొత్త నాటకం మొదలు పెట్టావా? ఇందాకటి నుంచి నాని కనిపించక మేం కంగారు పడుతుంటే నువ్వు కూడా కనిపించకపోతే నాని కోసం వెళ్ళామనుకున్నామే పొరపాటునా. కానీ ఇక్కడ కూడా ఎలా దోచుకోవాలన్న ప్లానింగ్తోనే ఉన్నావన్నమాట. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నాటకాలేంటి, ప్లానింగ్ ఏంటి? నోర్మోయ్, నీ వేషాలు తెలుసుకోలేనంత అమాయకులెవరూ లేరిక్కడ. పెత్తనం నీ చేతిలో ఉన్నప్పుడు దొంగ సర్టిఫికెట్లు పెట్టించి ఎవరో అకౌంట్లోకి డబ్బులు పంపించి ఆ డబ్బులు నువ్వే తీసుకున్నావు. ఇప్పుడు పెత్తనం లేకపోయేసరికి ఇలా అనాథ పిల్లల పేరు చెప్పి డబ్బు నొక్కేయాలని చూస్తున్నావు కదూ. పిన్ని, నిజంగా వాళ్ళ అనాథాశ్రమం పిల్లలు. వాళ్ళకి సాయం కావాలి. అత్తయ్య,
మావయ్య, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి. ఏంటే నమ్మేది? అత్తయ్య, నిజంగా వాళ్ళ అనాథలేమో. నీకంత అనుమానంగా ఉంటే ఆ అనాథాశ్రమం గురించి ఎంక్వైరీ చేద్దాం. నిజమైతేనే డబ్బులిద్దాం. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఇంకా ఎంక్వైరీలు అవి అంటున్నావేంటి? గుడికి రావాలన్న ఆలోచన కూడా ఇది ఇచ్చిందే కదా. ముందే ఆ బ్యాచ్ని రెడీ చేసి మనం గుడికొస్తే వాళ్ళని చూపించి డబ్బులు లాగాలన్నది దాని ప్లాన్. ఇంకా అర్థం కావట్లేదా? పైగా మన నాని కనిపించట్లేదని చెప్పాక కూడా కొంచెం కూడా కంగారు లేకుండా వాళ్ళ గురించే మాట్లాడుతోందంటే అర్థమేంటి? పిన్ని ప్లీజ్. అదిగో ఆయన అక్కడే ఉన్నారు. అత్తయ్య, నన్ను అనుమానించేలా చేయడం కోసం పాపం అనాథ పిల్లలకి సాయం దక్కకుండా చేయడం తప్పు పిన్ని. ఒక్కసారి వాళ్ళ మొహం చూసి మాట్లాడండి. చూసాం. వాళ్ళని చూసి ఎవరో అనాథలనరు. మమ్మల్ని అటు చూడమని నువ్వు అటేటో చూస్తున్నావేంటే? అక్కడ ఇంకో బ్యాచ్ పెట్టావా? శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు. శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు. నేను చూసేశాను శోభన్ రాజు. ఇక నువ్వెక్కడికి తప్పించుకుని పోలేవు. ఏంటి శోభన్ రాజు ఇది? నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావు, ఇంటికి వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఇక్కడ గుడి తుడుచుకుంటున్నావేంటి? ఏంటన్నయ్య ఇది? ఎప్పుడు బయటకొచ్చారు? ఇక్కడ ఈ పని చేసుకుంటున్నారేంటి? ఏముందిలే వదినా, ఏమడుగుతావు? మరి అనవసరంగా జైలుకి పంపించారు. ఆయన ఏమన్నా తప్పులు చేసే మనిషి అయితే కదా ఆ జైల్లో ఉంచుకోవడానికి. సత్ప్రవర్తన కింద మళ్ళీ రిలీజ్ చేశారు. కానీ ఇంటికొస్తారనుకుంటే జరిగిందేమన్నా చిన్న విషయమా? అంతా మర్చిపోయి ఇంటికి రావడానికి. అన్నయ్య మోహన్ చూడలేక వచ్చినట్లేరు. అదేంటన్నయ్య, నీ ఇంటికి నువ్వు రావడానికి మొహమాటం ఏంటి? అసలు నీకిలా గుళ్ళో తుడుచుకోవాల్సిన కర్మేంటన్నయ్యా? చేసుకున్న కర్మ ఫలితమేనమ్మా.
చేసిన పాపాలను కడుక్కోవడానికి ఇదిగో ఇలా గుళ్ళు కడుక్కుంటూ తుడుచుకుంటూ బతుకుతున్నాను. ఇన్ని చేసినా ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ బావగారు క్షమిస్తారో లేదో. ఏమండి, వద్దు చెల్లెమ్మ, బావగారిని బలవంతం చేయొద్దు. నేను మారానని బావగారికి పూర్తిగా నమ్మకం కలిగి నన్ను క్షమించిన రోజున నేనే వస్తాను. శోభన్ రాజు, నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడద్దు ప్రియమత. చెప్పాను కదా, బావగారు క్షమించినప్పుడే మళ్ళీ వస్తాను. మరీ నువ్వు నన్నంత వదిలేకపోతే నాతో పాటు నువ్వు చీపిరి పట్టుకొని వచ్చేసి ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాం. వద్దులే, నీ డ్రై క్లీనింగ్ చీరలకి ఈ చీపురికి అస్సలు మ్యాచ్ అవుతా. అందుకే ఆయన మనస్సు మారాలని దేవుణ్ణి కోరుకో. అంత తొందరగా మారదనుకో, ఏ దేవతో దిగొచ్చి మార్చాలి. శోభన్ రాజు, అత్తయ్య నేను పట్టుకుంటాను. అవేమి పూలు పళ్ళు కావే, 2 కోట్ల విలువైన రత్నాల హారం. ఎవరు పట్టుకోవాలో వాళ్లే పట్టుకోవాలి. మన దుర్గ చేతుల మీదుగానే ఆ అమ్మవారికి కానుగ్గా ఇవ్వాలి. ఆయన నువ్వేసే తింగరేషాలకి నీ చేతులు అంత పెద్ద హారం ఎందుకే? ఏ దొంగ కళ్ళో పడి దోచుకుపోతే సరదా తీరిపోతుంది. నోరు మూసుకుని పద. అత్తయ్య చూడు. నువ్వు ఊరుకో సత్యవతి. అదేమన్నా చిన్నపిల్ల, అది నా కాబోయే కోడలు. నా చేతుల మీదుగా ఇచ్చినా నా కోడల చేతుల మీదుగా ఇచ్చినా ఒకటే. తీసుకో. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. ఏర్పాట్లన్నీ ఎలా సాగుతున్నాయి? అన్నీ బాగా జరుగుతున్నాయమ్మా. రండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆవహ జాతవేదో శ్రీకృష్ణహం అశ్వగోపాంగద్రవ్యాం హస్త్యనాథప్రబోధేం శ్రీర్మాహిభూపుష్టాం అహం దోషితాం హిరణ్యాచారాం స్వరంతేం. అమ్మా, అమ్మవారికి పూజలన్నీ పూర్తయ్యాక మీరు తెచ్చిన హారం అలంకరించడానికి సమయం పడుతుంది. అలాగే. అంతవరకు అలా కూర్చోండి. అలాగేనండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష కూర్చోండి. సహస్రపాతే సభోం విశదోత్వా
బాగుందో చూడు, కళ్ళు జిగేలు ఓసే మూసి పెట్టవే, అందరి కళ్ళు పడతాయి. మూసి పెట్టు. ఏ ఇంట్లో అయినా దీపాలు ఆర్పడమే గాని వెలిగించే అలవాట్లేదు. కానీ చెయ్యబోయే పాపాలని బ్యాలెన్స్ చేయడానికి ఈ పుణ్యం పడుంటుందిలే. అవును, ఏంటి తెగ ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగిస్తున్నావు? రాత్రి మీ ఆయన చంపేస్తానని ఝలక్కిచ్చినందుకు భయపడ్డావా? అనుకుంటాం గాని ఈ దేవుళ్ళు మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చరు. తీరిస్తే మా ప్లాన్లన్నీ వర్కౌట్ అయ్యి నువ్వెందుకిన్ని కష్టాలు పడతావు చెప్పు. అందుకే నీ మేలుకోరో మాట చెప్పనా? ఈ నక్సలైట్లు, తీవ్రవాదులు ఎవరినో చంపాలని బాంబులు పెడతారు. అది పేలి ఓ 10-15 మంది చచ్చిపోతారు. వీళ్ళకి ఆ మిగతా వాళ్ళని చంపాలని అస్సలుండదు. ఎవరినైతే చంపాలనుకుంటారో వాళ్ళ పక్కన వీళ్ళుండటం వల్ల చచ్చిపోతారు. ఇప్పుడు నీ విషయంలో కూడా జరగబోయేదదే. ఈ విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని కబళించటానికి వచ్చాను. ఈ ప్రాసెస్లో ఎంతమంది పోతారో ఎంతమంది బతుకుతారో అస్సలు చెప్పలేము. నీకెందుకు చెప్పు? వాయుపుత్రను కాపాడటానికి శశికళకి జలకలిస్తావు, నా పెళ్ళానికి వార్నింగులు ఇస్తావు. ఇవన్నీ అవసరమా? హాయిగా ఇప్పుడే సైడ్ అయిపోయావనుకో, నీ మొగుడుతో కూతుర్నిచ్చి పెళ్లి చేయాలన్న నా పెళ్ళాం ముచ్చట తీరుతుంది. నువ్వు ఎక్కడో చోట హాయిగా ప్రాణాలతో బతుకుంటావు. అదే వాడి పెళ్ళంగా ఉన్నావనుకో, పోతావు. ఏమంటావు? గుళ్ళు కడుగుతూ బ్రతుకుతున్నా మీకింకా జ్ఞానం రాలేదు బాబాయ్ గారు. ఇవే మాటలు వేరే వాళ్ళనుంటే ట్రీట్మెంట్ వేరేలా ఉండేది బాబాయ్ గారు. కానీ ఇప్పుడు మీరు మా ఫ్యామిలీ కదా, ఫ్యామిలీతో పాటు మిమ్మల్ని కూడా బాగా అదే చాలా చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటానులే బాబాయ్. మీరేం టెన్షన్ అవ్వద్దు. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు. ప్రామిస్ బాబాయ్, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నమ్మకం లేకపోతే పిన్నిని అడగండి. నా కుటుంబం మీద ఈగనికి కూడా వాళ్ళనివ్వను బాబాయ్. ఆడదానివి నువ్వేం చేయగలవు? నిజమే బాబాయ్, ఆడదేం చేయగలదు? ఓపిగ్గా ఒక ముగ్గేస్తుంది, మగాడు ఆ ముగ్గును చూసి సంతోషిస్తాడు. వంట చేస్తుంది, తిని ఆస్వాదిస్తాడు. పిల్లల్ని కనిపెడుతుంది, పెంచుకుని ఆనందిస్తాడు. ఇలా ఒక మగాడికి కావలసిన ఒక ప్రపంచాన్నే సృష్టిస్తుంది బాబాయ్ ఆడది. ఆ ప్రపంచంలో ఆడుకోవాలి గాని ఆ ఆడదాంతో ఆడుకోకూడదు బాబాయ్. కన్నెర్ర చేస్తే ఆ ప్రపంచమే లేకుండా పోతుంది. ఏంటి శోభన్ రాజు, చాలా సీరియస్గా ఏదో విషయం చెప్పి వెళ్తోంది. ఏంటి విషయం? ఆడది ఎలా ఉండాలో చెప్పింది.
నువ్వు కొంచెం ముందు రావాల్సింది. అమ్మా అభిషేకాలన్నీ అయిపోయాయి, రండి హారం అలంకరిద్దాం. అలాగేనండి. పళ్ళుమేదే హారమేదే? ఆహా, ఇదిగో ఇక్కడే ఉంది. అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావేంటే? దాంట్లో హారం ఉంది, జాగ్రత్త. హారం ఎక్కడికి పోతుందిలే చిన్నత.